ఇక తుఫాను తీవ్రత గురించిన భయాన్ని పక్కన పెట్టేయొచ్చు. రిలాక్స్ అయిపోవచ్చు. అయితే ఒక రోజు, 2 రోజుల పాటు ఇబ్బందుంటుంది. ఇంకా వర్షాలు అది కుండపోత, భారీ వర్షమా, స్వల్ప వర్షమా కొంత నడుస్తా ఉంటది. చల్లగా ఉంటది, చలిగా ఉంటుంది. అదే సమయంలో కరెంటు కోతలు వస్తుంటాయి. అలాగే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అయితే సర్దుకుపోతాం. వాస్తవంగా ముందు అల్పపీడనం ఏర్పడతది. అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది. వాయుగుండం పెను వాయుగుండంగా మారుతుంది. తీవ్ర వాయుగుండం. ఆ తర్వాత తుఫానవుతుంది. ఆ తర్వాత పెను తుఫానవుతుంది. మధ్యలోనే ఆగిపోయేటటువంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు పెను తుఫానుగా మారినటువంటి మోందా నిన్న తీరం దాటాక నరసాపురం దగ్గర రాత్రంతా కుండపోత వర్షాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటుగా పక్కనున్నటువంటి 2 రాష్ట్రాలు అటు ఒరిస్సాకి, ఇటు పక్కన తెలంగాణకి కూడా టచ్ చేసినాయి. సరిహద్దు జిల్లాల్లో ఇబ్బంది పెట్టినాయి. ఆ తర్వాతన ఈ తెల్లవారుజాము తర్వాత నుంచి అది బలహీనపడటం ప్రారంభించింది. పెను తుఫాను కాస్త తుఫానుగా మారిపోయింది. తుఫాను ఆ తర్వాత బలహీనపడిపోతుంది. క్రమంగా ఈ సాయంత్రానికి పూర్తిగా కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంది. ముందు సముద్రంలో ఉన్నంత వరకే దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. ఇది అల్పపీడనం నుంచి తుఫాను, పెను తుఫాను దాకా. సముద్రం బయటకు వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా బలహీనపడిపోతా ఉంటుందన్నమాట. ఇప్పుడు అది బలహీనపడిపోతూ ఉంది. ఇదే సందర్భంలో ఎక్కడికక్కడ అలర్ట్‌గా ఉండాల్సింది ఎవరయ్యా అంటే వాగులున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడో కొండల్లో కురిసేటటువంటి కుండపోత వర్షం మనకు తెలీదు. అక్కడ కురిసినటువంటి వర్షం అకస్మాత్తుగా వాగుల్లోకి చేరిపోయి అది కాస్త పొంగి రోడ్ల మీదకొస్తాయి. అవి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తలెత్తుంది. వరదల్లాంటి భయం లేదు. ఉప్పెన లాంటి భయం లేదు. బీభత్సమైనటువంటి పరిస్థితులు ఇంకేం లేవు. హైయెస్ట్ 22 సెంటీమీటర్లు ఏమో కురిసింది ఎక్కడో ఒక చోట. మిగతాయి 16, 15 అంటే వాస్తవంగా మనకు విడప్పుడు కూడా కుండపోత వర్షాలు, భారీ వర్షాలు అప్పుడు ఆ రేంజ్‌లోనే ఉంటుంది. కాబట్టి పెను తుఫాను అన్నటువంటిది నార్మల్‌గానే ఊహించనంతటి ప్రమాదాన్ని సృష్టించలేదు. ఊహించిన దానికంటే తక్కువే సృష్టించింది. ఇది సేఫ్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఎవరైనా సరే ఎవరికైనా సాయం చేయదలుచుకుంటే రైతులు ఎవరైతే నష్టపోతారో ఆ రైతుకి ఏమన్నా సాయం చేయండి. ఏమన్నా డబ్బులు ఇవ్వదలుచుకుంటే అట్లాంటిది. అది ఈ టైంలో చేయాల్సినటువంటి మనకి సాధ్యమైనంత వరకు ప్రయోజనం అన్నమాట.